మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయన నిర్ణయాలను బహిరంగంగా తోడ్పరబట్టిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఓ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. అయితే మైనంపల్లి కారుకి కౌంటర్లు ఇచ్చినా గులాబీ టీం మౌనంగా ఎందుకుందనేది అందరిలో మరో ప్రశ్న మెదులుతుంది. బీఆర్ఎస్ కి బిగ్ షాక్ ఇచ్చిన మైనంపల్లి కారు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటన. తన కొడుకుకి మెదక్ టికెట్ ఇవ్వలేదని మైనంపల్లి అసంతృప్తి. మైనంపల్లికి మల్కాజ్గిరి టికెట్ కేటాయించిన బీఆర్ఎస్. తన కుమారుడికి మొండి చేయి చూపించడంతో మనసు మార్చుకున్న మైనంపల్లి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయం. కొంతకాలంగా బీఆర్ఎస్లో రెబల్గా మారిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటారా, పార్టీని వీడుతారా అని కొంతకాలంగా ఊగిసలాటలు నడిచిన సంగతి తెలిసిందే. కనీసం ఆయన అనుచరుల్లో ఒక్కరు కూడా క్లారిటీ లేకుండా పోయింది. తాజాగా బీఆర్ఎస్కు రాజీనామా చేయడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. మల్కాజ్గిరి ప్రజల కోరిక మేరకు, అదేవిధంగా నా కార్యకర్తల కోరిక మేరకు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నా వెల్విషర్స్ కోరిక మేరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నాను. తప్పకుండా విదిన్ నో టైం నేను ఏ పార్టీలో చేరబోతా ఉన్నానో తెలియజేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ ఇంతవరకు మీ అందరి సహకారానికి నేను నా కంఠంలో ఊపిరిండే వరకు కూడా మర్చిపోనని చెప్పి మల్కాజ్గిరి ప్రజలకు, అదేవిధంగా రాష్ట్రంలో నలుమూలల నా వెల్విషర్స్ అందరికి కూడా అండగా ఉంటాను. ఎప్పుడు కూడా నా ప్రాణమున్నంత వరకు కూడా ప్రజల కోరిక మేరకే నేను ముందుకు నడుస్తాను. దేనికి కూడా లొంగే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. బీఆర్ఎస్ పార్టీలో తనకు 2 ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని మైనంపల్లి హనుమంతరావు కోరారు. తన సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరి సహా తన కుమారుడు మైనంపల్లి రోహిత్ కోసం మెదక్ స్థానం ఇవ్వాలని కోరారు. అందుకు అధిష్టానం ఒప్పుకోలేదు. కొద్ది వారాల క్రితం విడుదల చేసిన తొలి విడత బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో కేవలం మైనంపల్లి హనుమంతరావుకు మాత్రమే టికెట్ ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. నిజానికి అంతకు ముందే మైనంపల్లి రెబల్గా మారినప్పటికీ అభ్యర్థుల ప్రకటనలో ఆయన పేరును తొలగించలేదు. తరువాత తనకు పార్టీ కన్నా తన కుమారుడు రాజకీయ భవిష్యత్తే ముఖ్యమని మైనంపల్లి చాలా సందర్భాల్లో చెప్పారు. తాను కేసీఆర్, కేటీఆర్ చివరికి ఆ దేవుణ్ణి కూడా లెక్క చేయబోనట్టు కూడా అన్నట్లుగా ఆడియో టేపులు కూడా వైరల్ అయ్యాయి. తనకు 2 టికెట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ను మాత్రం ఆయన వదలలేదు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీలో ఎదురు తిరిగి అసలు ఆయన పార్టీలో ఉంటారా లేక కాంగ్రెస్లో చేరుతారనే సందేహాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు మైనంపల్లిపైన బీఆర్ఎస్ అధిష్టానం కూడా ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు.
మైనంపల్లి అడుగులు ఎటువైపు వేస్తారని చాలామంది ఆసక్తిగా ఎదురు చూశారు. తన భవిష్యత్తు కార్యాచరణను ఆయన ఇప్పటిదాకా ప్రకటించలేదు. ఇప్పటికే 2 సార్లు తన నిర్ణయాన్ని వాయిదా వేసిన మైనంపల్లి మంత్రి కేటీఆర్తో భేటీకి అవకాశం ఉన్నప్పటికీ ప్రయత్నం చేయలేదు. సీఎం కేసీఆర్ను కలిసి స్పష్టమైన హామీ తీసుకున్న తర్వాతే నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఈ మధ్య వార్తలు వచ్చాయి. ధిక్కార స్వరం వినిపించిన మైనంపల్లిని ప్రోత్సహిస్తే ఇతరులు కూడా అదే పని చేసే అవకాశం ఉంటుందని, అలాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదని నేతలు హైకమాండ్కు సూచిస్తున్నారు. కొన్ని రోజులుగా మైనంపల్లి బీఆర్ఎస్కి దూరం అవుతున్నారన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు ఆయనకు గేలం వేయాలని చూశాయి. మల్కాజ్గిరి, మెదక్కు 2 సీట్లు ఇస్తామంటూ బేరాలు పెట్టాయి. తాజాగా మైనంపల్లి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించినా వేరే పార్టీలో చేరే విషయంలో ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు మైనంపల్లి.